హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్ నేను ప్రణయ్ వర్మ. రైట్, మొత్తానికి 2 రోజుల ట్విస్ట్. సీఎం ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన నేపథ్యంలో సీఎం ఎవరు అనడానికి 2 రోజుల పాటు సుదీర్ఘంగా నడిచింది. సో మొత్తానికైతే 2 రోజుల తర్వాత ఇటు సీఎం రేవంత్ అన్నటువంటి పేరును ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అధిష్టానం ప్రకటించిన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో నాటి నుంచి నేటి వరకు పార్టీ కోసం హర్నిశలు కష్టపడి కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణలో ఎదుగుతుందా లేదా అన్నటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు తన భుజస్కంధాలపై వేసుకొని ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీగా అధికారంలోకి తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి. సో ఆయన తీసుకొచ్చినటువంటి కృషికి కష్టానికి ఈరోజు ఫలితం దక్కిందని చెప్పుకోవాలి. మొత్తానికి సీఎం పదవిని ఆయన చేతికి ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. మరి సీఎం పదవితో పాటుగా ఇక టీడీపీకి సంబంధించినటువంటి దాంట్లో ప్రస్థానం మొదలైన నేపథ్యంలో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా జెడ్పీటీసీగా స్టార్ట్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సుదీర్ఘమైనటువంటి పోరాటాలు, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, తర్వాత మళ్ళీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని అహర్నిశలు కూడా కాంగ్రెస్ పార్టీని పెంచి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఎంతోమంది ఇతర పార్టీలకు వెళ్ళిన నేతల్ని తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడం కోసం అహర్నిశలు కష్టపడి కాంగ్రెస్ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చి ఈరోజు అధికార పార్టీగా చేసినటువంటి రేవంత్ రెడ్డికి ఎల్లప్పుడూ కూడా పార్టీ తోడుగా ఉంటుంది అన్నటువంటి అధిష్టానం కూడా వ్యక్తం చేసింది. అండ్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్కే ఈసారి ఖచ్చితంగా సీట్ని ఇస్తాము, సీఎంగా చేస్తాము అని చెప్పేసి ఇంతకుముందుకే కేజీ వేణుగోపాల్ ప్రకటించిన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో అంతకుముందు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన నాయకులు ఉన్నారు. ఉత్తమ్ కావచ్చు, అదేవిధంగా బట్టి కావచ్చు. వీళ్ళందరూ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులు. బట్ వాళ్ళు మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ పడిపోతున్న స్థాయిలో ఎప్పుడైతే తెలంగాణలో కంప్లీట్ గ్రాఫ్ పడిపోయింది, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉన్నటువంటి స్టేజ్ నుంచి ఈరోజు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా తీసుకొచ్చినటువంటి నాయకుడిగా ఉన్నారు. అండ్ బీజేపీ కంప్లీట్గా ఎదుగుతుంది అనే సమయంలో కాంగ్రెస్ను ఎదిగేలా చేసినటువంటి రేవంత్ రెడ్డికి ఈరోజు టికెట్ ఇవ్వడం పట్ల, ఈరోజు సీఎం పదవి ఇవ్వడం పట్ల అసలు కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమనుకుంటా ఉన్నారు తెలుసుకుందాం. మనతో పాటుగా ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు బీజేపీ పార్టీ నుంచి, అండ్ అదేవిధంగా మనతో పాటుగా నర్సింగ్ గారు కాంగ్రెస్ నుంచి ఉన్నారు. వీళ్ళిద్దరితో కంటిన్యూ చేద్దాం. ఇంకొక బీఆర్ఎస్ మిత్రుడు కూడా రామ్మోహన్ గారు రాబోతా ఉన్నారు. సో ముందుగా కాంగ్రెస్ నుంచి నర్సింగ్ గారు, సో మరి మొత్తానికి 2 రోజుల సుదీర్ఘ పోరాటం, సీఎం ఎవరు, ఎంతోమంది పోటీదారులు ఉన్నారు. సో వాళ్ళందరినీ కాదని ఫైనల్గా రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇవ్వడం జరిగింది. సో మరి ఒక కార్యకర్తగా, ఒక పార్టీకి సంబంధించిన నాయకుడిగా మీరు ఎలా చూస్తూ ఉన్నారు? ముందుగా అమ్మ న్యూస్ వారికి, ప్రేక్షకులకు, యాజమాన్యానికి మొత్తం కానీ అందరికి నాతో పాటు డెబేట్ లో పాల్గొంటున్న మిత్రులకు పేరు పేరున నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రాక్షస పాలన అంతమై పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఒక పార్టీని విజయ తీరాలకు చేర్చినటువంటి మా నాయకుడు, అలుపెరిగిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ రోజే ఇప్పుడే కొన్ని నిమిషాల ముందే ఖర్గే గారు, వేణుగోపాల్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రకటించినందుకు గాను పేరు పేరున అందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీని చూసి ఇతర పార్టీలు నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరైతే పార్టీ కోసం కష్టపడి అహర్నిశలు కష్టపడిన కార్యకర్త ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని చూసి ప్రతి కార్యకర్త అట్లనే కష్టపడితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికి కూడా ఖచ్చితంగా ఇలాంటి పదవులు ఎన్నో వస్తాయని మీ ద్వారా చెప్తూ, అందరికి, రాష్ట్ర ప్రజలకు, మనకు అందరికి మంచి రోజులు వచ్చినాయి. మనము కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి అన్ని సంక్షేమ పథకాలు, గ్యారంటీ అవన్నీ కూడా అమలు అయితే రేవంత్ రెడ్డి సారథ్యంలో చెప్తూ మీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు, సో మరి ఒక చిన్న జెడ్పీటీసీ, ఒక మండలానికి ఒక జెడ్పీటీసీగా ప్రారంభమైనటువంటి వ్యక్తి దాదాపు 2006 నుంచి, అంటే కేవలం ఒక 10-15 సంవత్సరాలు, అంటే 10 నుంచి 16 సంవత్సరాల వ్యవధిలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం ఎట్లా చూస్తూ ఉన్నారు? ఒక బీజేపీ అపోజిషన్ పార్టీ కావచ్చు, సో కాంగ్రెస్కి బీజేపీకి అసలు పడకపోవచ్చు, బట్ అయినా ఒక సాధారణ వ్యక్తి కేవలం ఒక 16 సంవత్సరాల వ్యవధిలోనే ఒక సీఎం వ్యవధికి రావడం, ఒక జెడ్పీటీసీ నుంచి, దీన్ని ఎట్లా చూస్తూ ఉంది బీజేపీ పార్టీ? ఒక నాయకుడిగా, బీజేపీ పార్టీ నాయకుడిగా ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు? మొట్టమొదటిగా
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సీఎంగా ఇప్పుడే ప్రకటించిన ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా. ఎందుకంటే ఏదేమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కూడా గత 5 సంవత్సరాల నుంచి చాలా అగ్రెసివ్గా పార్టీ పనిచేస్తుంది. పలు పాదయాత్రలు చేసినాం. ఏదైతే కేసీఆర్ చేస్తున్న నిరంకుశ పరిపాలన కానీ, అదేవిధంగా ఒక దర్బార్లో ఒక ప్రతిభలో కూర్చొని పరిపాలించడం కానీ, అలాంటి మీద మనం ప్రజలను చాలా వరకు మేము ఎడ్యుకేట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని మనం కూడదేయాలని మేము చాలా సీరియస్గానే పనిచేయడం జరిగింది. కాకపోతే ఒక 6 నెలల ఈ సంవత్సరం ఒక 6 నెలల్లో కొంచెం ఏదైతే మీకు గ్రాఫ్ ప్రజల్లో తీసుకొచ్చినామో అది కాంగ్రెస్ క్యాచ్ చేసుకుంది. అది ఒప్పుకోవాల్సిన విషయమే. బట్ ఏదేమైనప్పటికీ ఒక కేసీఆర్ నిరంతర పాలన, కేసీఆర్ ఒక ఒంటెత్తి పోకటకు మనం ఇలా తెలంగాణ ప్రజలు ఆయనకు శాస్త్రంగా వాళ్ళను సమాప్తం చేసింది. కాబట్టి ఇది నిజంగా శుభపరిణామం మేము భావిస్తున్నాం. సరే, మేము ఆ క్రెడిట్ తీసుకోకపోయినప్పటికీ బీజేపీ, బట్ కాంగ్రెస్ పార్టీ అది ఒక రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని కూడా ప్రజలందరూ భావిస్తున్నారు. ఆయన చాలా కష్టపడ్డాడు, నో డౌట్. అదేవిధంగా ఆడున్న సీనియర్ నాయకులు కూడా చాలామంది, మీరు అన్నట్టు బట్టి విక్రమార్క అయితేంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేంది, చాలామంది ఉన్నారు. అలా చాలామంది రేవంత్ రెడ్డి గారు సహకరించిళ్ళు. మా సీనియర్లు కూడా చాలామంది సహకరించిళ్ళు. అదేవిధంగా సేమ్ టైం ప్రజలు కూడా ఈసారి రేవంత్ రెడ్డిని గెలిపించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ ఇవ్వడం కూడా మంచి శుభపరిణామం. ఎందుకంటే ఏదైనా కొంచెం అటు ఇటుగా అయితే కూడా చాలా ఇబ్బంది అయ్యేది. కాకపోతే ఒక మంచి లీడ్ ఇచ్చి అలా కాంగ్రెస్ని కూర్చోబెట్టారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నుంచి మేము కూడా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్నాం. ఈ రాక్షస పాలన పోయినందుకు మాత్రం మేము ఆనందిస్తున్నాం. రాబోయే రోజులలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అర్థమైందన్న, ఇప్పుడు ఇక్కడ వరకు బాగానే ఉంది. రాబోయే రోజులలో ఏదైతే మనం 6 హామీ, ఏదైతే మీరు ఒక 6 పథకాలతోటి ప్రజలకు వచ్చారో ఆ ప్రజలకు మీరు దయచేసి ప్రజలకు ఎలాంటి హామీలలో ఏ ఇబ్బంది పెట్టకుండా, హామీలు కాక ఏదైనా మోసం చేయకుండా, అట్లా 100 రోజులు చెప్పారు, పర్లేదు 100 రోజులు కాకపోతే 120 రోజులు తీసుకోండి. కానీ ఏదైతే ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు, ఆ ఓటేసినందుకు మీకు ఇచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకొని ప్రజలకు ఏదైతే అవసరం ఉందో, మీరు ఇచ్చిన ఏదైతే హామీలు ప్రజలకు నచ్చినాయి కాబట్టి మీకు ఓటేసిండ్రు, దాన్ని ఉపయోగించి ప్రతి ఒక్క ప్రజలకు ఏదైనా ధరణి లాంటిది కావచ్చు, రకరకాల స్కీమ్లలో టీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది. అవన్నీ మీరు కోడీకరించుకొని రేపు రాబోయే 5 సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలని మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కోరుకుంటున్నాం. అంతేగాని మళ్ళా గతంలో కనుక ఇక మీకు కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే 4 రోజులు కాగానే మళ్ళీ మేము సీనియర్లో మన ఒకరు వస్తుంటారు, ఇది అది అని ఇబ్బందులు అవుతుంటాయి. దయచేసి అలాంటి వాటికి ఎక్కడ తావు చేయకుండా ఆ యువక నాయకుడిని ఇన్ని సంవత్సరం ఒక రకంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా గ్రాఫ్ పడిపోయిన టైంలో కూడా రేవంత్ రెడ్డి గారిని పిసిసి ఇక్కడ రాష్ట్రానికి అధ్యక్షులు చేయడం కూడా కలిసి వచ్చింది. అదే సేమ్ టైం ఆ అవకాశాన్ని సీఎం దాకా తీసుకుపోవడం నిజంగా ఇది రేవంత్ రెడ్డి గారికి క్రెడిటే. కాబట్టి ఆయనను కరెక్ట్గా 5 సంవత్సరాలు పనిచేయాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. మధ్యలో మళ్ళీ సీనియర్లమని అదని ఇదని ఇబ్బందులు పెట్టకుండా తెలంగాణ ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలని మేము మాత్రం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒక రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పాడు, ప్రగతి భవన్ పేరు మార్చాలని మాత్రం నిజంగా మాకు చాలా సంతోషం అనిపించింది. అది నిజంగా అలాంటి కొన్ని పనులు చేయండి. ప్రగతి భవన్ పేరు మార్చండి, సెక్రటరీ గేట్లు తీసిపెట్టండి, ప్రజలకు ఒక సాధారణమైన పరిపాలన ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టినట్టు రచ్చబండలు పెట్టండి, ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకుపోండి. మీరు జిల్లా స్థాయిలో ఎమ్మెల్యే స్థాయిలో నమ్మేసి వాళ్ళని వదిలిపెడితే అక్కడ కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎందుకంటే గత టీఆర్ఎస్కి ఇలా జరిగిన మోసం ఒక రకంగా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ జరిగింది ఓన్లీ కాంగ్రెస్ పథకాలకే టెంప్ట్ అయింది కొంతవరకు ఉంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం సరిగా వాళ్ళు చేసిన స్కీములు ఇంప్లిమెంట్ చేయలేక కొందరికే ఇంప్లిమెంట్ చేసి అలాంటి ఇబ్బంది కూడా జరగడం వల్ల ఇలా టీఆర్ఎస్ పార్టీని పక్క పెట్టాల్సి వచ్చింది. అలాంటి మిస్టేక్లు జరగకుండా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటూ పోతే మంచి పరిపాలన అందిస్తారని మేము భావిస్తున్నాం. మనతో పాటుగా బీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గారు కూడా ఉన్నారు. రామ్మోహన్ గారు, మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీ జిల్లా వాసి కొడంగల్ బిడ్డ ఇప్పుడు సీఎం కాబోతా ఉన్నాడు. ఉమ్మడి జిల్లాలో దాదాపు ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా అక్కడి నుంచే మొదలైంది. ఒక మండల స్థాయి జెడ్పీటీసీగా మొదలైనటువంటి ప్రయాణం ఈరోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని తీసుకొచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇక లేదు అన్నటువంటి సమయంలో ఆయనకు అధ్యక్ష పదవి బాధ్యతలు ఇచ్చిన ఆ సమయం నుంచి ఈ సమయం వరకు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తికి ఈరోజు మరి సీఎం పదవి ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తూ ఉంది, ఆహ్వానిస్తూ ఉందా? ప్రజలు ఇచ్చిన తీర్పే చివరి ఫైనల్ అదే ఫైనల్. అందరూ దానికి శిరసావహిస్తున్నాం. తప్పకుండా ముందుగా రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు, కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు, గెలుపొందిన సభ్యులందరూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. వారితో పాటు బీఆర్ఎస్ శాసనసభ్యులు మా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. పత్రికా ముఖంగా మేము టీం అమ్మా న్యూస్ ముఖంగా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు పాలమూరు సంబంధించిన ఉమ్మడి జిల్లా వాసి, మాకు సంతోషం జిల్లావాసి ముఖ్యమంత్రి కావడం. అట్లే ప్రతిపక్షంలో కూర్చోవడం మాకేం కొత్త ఏం కాదు. తప్పకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి పరిపాలనకు వాళ్ళకు సహకరిస్తాం. దాంతో పాటు ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా వారికి పరిపాలనలో మా నాయకులు సహకరిస్తారు. దాంతో పాటు ప్రశ్నిస్తారు తప్పు చేస్తే. ఎప్పుడైతే ఈ 6 హామీలు అని చెప్పి అలుగుగానే హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలు మరోసారి పుట్టలో వేసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. దాంట్లో రాజకీయ పరంగా ఎన్ని జిమ్మిక్కులు చేసినా అధికారం రావచ్చు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. తప్పకుండా ప్రజలు మీరు చెప్పిన పనులు చేస్తారా లేదా అనేది ఇంకా ఉన్న పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది విక్రమ బేతాల ప్రశ్నలా మిగిలిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు చక్కలు కుదుకుతూ అధికారంలోకి వచ్చామని చెప్పి కర్ణాటకలో ఏ విధంగా జరుగుతుందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇక్కడ కూడా గడిచిన 3 రోజులుగా జరుగుతున్న డ్రామా అంతా చూస్తూనే ఉన్నాం. ఇంకోటి ముఖ్య విషయం గుర్తుకొచ్చాడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎప్పుడైతే రాజ్భవన్కి వెళ్ళి వారి గవర్నర్ గారికి లేఖ ఇచ్చిరో వారు అబద్ధంలో ముఖ్యమంత్రిగా కొనసాగమని ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది గవర్నర్ గారు. అయినా కేసీఆర్ గారు ప్రజాస్వామ్యం ఉన్న గౌరవంతో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఇమీడియట్ గా రాజీనామా పత్రాన్ని సమర్పించి అబద్ధంలో ముఖ్యమంత్రిగా ఉండడానికి ఒప్పుకోలేదు. అంటే చూడాలి మా పెద్దరికం, కేసీఆర్ గారి పెద్దరికం ఇక్కడే అర్థమవుతుంది. కానీ దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. తప్పకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీ పాత్ర బీఆర్ఎస్ పోషిస్తుంది. పాలక పక్షానికి కూడా అన్ని విషయాల్లో క్వశ్చన్ చేస్తుంది. మంచిని చేస్తే సపోర్ట్ చేస్తుంది. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ తప్పకుండా ఈ యొక్క ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన జాతీయ నాయకత్వం వచ్చి ఇక్కడ పెద్దరికం చేస్తుందో అది ప్రజలందరికీ తేటతో అర్థమవుతుంది. నిన్న మన శివన్న మాట్లాడుతూ ఏం చెప్పిండు, మా డికే శివకుమార్ గారు ప్లస్ ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి రావడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పారు ఏమైనా ఉంటే నన్ను అడగని నేను చూసుకుంటాను వారు కర్ణాటక ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది. రేపు ఏ ఇబ్బందులు వస్తే ఎవరెవరు ఎక్కడ పోయి అడగాలన్నా మన కర్ణాటకకు పోవాలా లేదా ఢిల్లీకి పోవాలా, ఏం జరుగుతుంది, గాంధీ భవన్ పోవాలా అనేది అర్థమవుతుంది. జాతీయ తెలంగాణ ప్రాంతంలో ఇన్ని రోజులకు అందరు నాయకులు అందుబాటులో ఉండి సమస్యలు సాల్వ్ చేయడం జరిగింది. ముందు ముందు చూస్తాం, మంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. తప్పకుండా పాలక పక్షాన్ని సహకరిస్తాం. దాంతో పాటు ప్రశ్నిస్తాం కూడా. దీంట్లో ఎలాంటి డౌట్ ఏదో అడుగుతా ఉన్నారు రామ్మోహన్ గారి అలా చెప్పండి. ఎస్ నరసింగ్ గారు చెప్పండి, మీ వాయిస్ వినిపిస్తుంది, మీరు చెప్పండి. రామ్మోహన్ మీ జిల్లావాసి మా నాయకుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి రాష్ట్రానికి అయ్యిండు. మీరు అక్కడేమంటారే మా దగ్గరికి వచ్చే రాదండి మా నాయకుడు. ఎందుకంటే జిల్లావాసి కావడం సంతోషమే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మేము కూడా ఏమన్నది సంతోషపడుతున్నాం. మేము కూడా కింది నుంచి వచ్చిన మనలాంటి మన స్థాయి నాయకులు పైకి దిగి ఒక జెడ్పీటీసీ స్థానం నుంచి ముఖ్యమంత్రి దగ్గర చాలా సంతోషం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ తప్పకుండా ఇక్కడ ఏం ఉద్దేశం అంటే కాంగ్రెస్ పార్టీ అనాదిగా తెలంగాణ ప్రజలు మోసం చేసింది, ఇది వాస్తవం, చరిత్ర చెప్తా ఉంది. మొన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ తెలంగాణ ప్రాంత ప్రజలను తెలంగాణ ప్రాంత నాయకులను ఎట్లా కించపరిచారు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కానీ ఈ రోజు అమాయకంగా కాంగ్రెస్ పార్టీ విసిరిన వలలోకి తెలంగాణ అమాయక ప్రజలు పడిపోయారని మా బాధ. మాకు అధికారం పోయిందని మాకు ఎలాంటి బాధ లేదు. అరే మరోసారి కాంగ్రెస్ ఉచ్చులో పడిపోయారు తెలంగాణ ప్రాంత ప్రజలు, మళ్ళీ వీళ్ళని రక్షించడానికి మనమే రావాలి కదా అని ఒకటి ఆలోచన తప్పితే మేము ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు జైళ్లు, పోలీసులు, కేసులు కొత్తగా బీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా మరోసారి ప్రజాపక్షాన్ని నిలబడి ప్రజలకు ఉద్యమం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ నిలదీస్తాం అడుగడుగునా. ఎవరైతే 6 గ్యారెంటీలు అని చెప్పారో అవి తప్పకుండా అమలు అయ్యేటట్టు చూసే బాధ్యత మాది. దానిపైనే ఉంటాం. ఎందుకంటే అలివిగానే హామీలు ఇచ్చి ఈ రోజు తెలంగాణ ప్రాంత రాష్ట్రాన్ని ఏం చేయాలనుకున్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది ఖచ్చితంగా రేపు సమాధానం చెప్పాల్సిందే అసెంబ్లీ సాక్షిగా. మీ బండారం మొత్తం పట్టబయలు అయిపోతుంది.
ఆ హామీలు ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు, ఎందుకు ఇటువంటి హామీలు ఇచ్చి తెలంగాణ ప్రాంత ప్రజలు మోసం చేశారు, తెలంగాణకు ఎందుకు అన్యాయం చేస్తారు అని మేము ఆక్రోషిస్తున్నాం తప్పితే మీరు అధికారంలోకి వచ్చేది మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. రండి, మంచి పని చేస్తే ప్రజలు స్వాగతిస్తారు, చెడు పని చేస్తే నిలదీస్తారు, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. తప్పలేదు రామోహన్ అన్న, మీ నాయకుడు సహకరిస్తా అన్నది తప్పలేదు, మేము దానికి స్వాగతిస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎప్పుడు కూడా మీరు పడద్దు. ఏదైతే గ్యారంటీ, ఏవైతే 6 గ్యారంటీలు ప్రకటించినామో ఖచ్చితంగా అమలైతాయి. మీరు కాంగ్రెస్ పార్టీ పైన అపండాలు పలకొద్దు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకపోతే మీ నాయకుడు అనేవాడే లేడు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు చెప్పిన మాట, గ్యారంటీలు ఏవైతున్నాయో ఖచ్చితంగా అమలు పరుస్తుంది. తెలంగాణ ఇవ్వలేదే, కొట్లాడి తీసుకున్నాం మనం, ఉద్యమం చేసి ఉద్యమాన్ని సబ్బడాల మేనేజ్మెంట్ చేసి అందరిని కలుపుకొని గతంలో గడిచిన రోజులలో మర్రి చెన్నారెడ్డి గారు కానీ, ఇంద్రారెడ్డి గారు కానీ, శ్రీధర్ రెడ్డి గారు కానీ, మల్లికార్జున గారు కానీ టీపీఎస్ పేరు మీద పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం చేసిరు. కానీ అందరూ కూడా ఇందిరాగాంధీ చాల దగ్గర ఉద్యమాలు తాకట్టు పెట్టిరు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కనే తెలంగాణ ఉద్యమాన్ని భుజానేసుకొని సంపన్న వర్గాలను కలుపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు వదిలిపెట్టారు. అది తెలంగాణ కేసీఆర్ గారు గొప్పతనం. అది మిగతా నాయకులు తెలంగాణ ఉద్యమం చేసిన మీ నాయకుడు ఎట్టి పరిస్థితుల్లో మా సోనియా గాంధీ గారి కాళ్ళ మీద పడి, కుటుంబాన్ని తీసుకుపోయి కాళ్ళ మీద పడి, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మన అందరికీ ముఖ్యమంత్రి ఆయన. ఎస్ ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇప్పుడు మన అందరి నాయకుడు రేవంత్ రెడ్డి అయ్యారు. సో మరి ఒక్క నిమిషం, మనకు బీజేపీ నుంచి మనకు జనగామ జిల్లా జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ గారు ఆయన ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు మిమ్మల్ని, సూటిగా దానికి సమాధానం ఇవ్వండి. చెప్పండి అన్న, వాయిస్ కొంచెం సన్నగా వస్తుంది, కొంచెం గట్టిగా. ఒక ఆశ ఉందన్న రామ్మోహన్ అన్న, ఇప్పుడు కనీసం ఇప్పుడన్నా కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారంటవా? ఈ కోరిక అందరికీ ఉందని, ఒకసారి చూడాలి అసెంబ్లీలోని. ఇప్పుడన్నా అసెంబ్లీకి వస్తారంట బీఆర్ఎస్ భవన్ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఉద్యమం చేస్తారు. మరొకసారి తప్పకుండా అసెంబ్లీకి వస్తారు. ప్రజాపక్షాల పోరాటం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంసిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలు అదే దిశానిర్దేశం చేశారు. ఎవరు అధైర్యపడవద్దు. తెలంగాణ ప్రజలు తీర్పిచ్చి మన శిరసావహితం. ఎవరైతే పాలకున్నారో వారికి శుభాకాంక్షలు తెలియజేయడం, అందరూ కూడా వారికి సహకరిద్దామని చెప్తున్నారు ముఖ్యమంత్రి. ప్రజల పక్షాన పోరాటం చేయడం రేపటి సంది సులువు అవుతుంది. ఎందుకంటే కరెంటు బిల్లు కట్టేది ఉన్నది, గ్యాస్ సిలిండర్ తెచ్చుకునేది ఉన్నది, బస్సులో పోయేది ఉన్నది, ఇన్ని పథకాలు ఉన్నాయి. ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఏమో మాట అని చెప్పి పాపం తెలంగాణ ప్రజలు మనమంతా భావించగలరు. కొంచెం మెచ్చుకుంటే సారు, వారు కొంచెం కడుపులో తలకాయ పెడితే ఖుషి అయిపోతారు కదా. సింపుల్ గా కాంగ్రెస్ పార్టీ నేర్చుకున్న నరబట్టి ఉద్దేశింది. తెలంగాణ ప్రజలు మా బాధ అమాయకంగా పడిపోయారు, కాంగ్రెస్ పార్టీ పడిపోయారు. మనోళ్ళంతా ఎక్కడ ఆగమవుతున్నారు, మా బాధ అంతా ఆగమయ్యే పరిస్థితులు. అది ఇప్పుడు మీ నాయకుడు ప్రజలకు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఇచ్చి కరెక్ట్ గా చేస్తే మాకెందుకు, మీరెందుకు ఓడిపోతారే? మీరు ప్రజలు అన్నట్టుగా ఓఎస్డి తోని రాజీనామా లేఖ పంపించి ప్రజలు అనుకున్నట్టు ఫామ్ హౌస్ లో పోయిన మీ నాయకుడు ఏదైతే ఫామ్ హౌస్ లో కేసీఆర్ అయితే ఏదైతే ఫామ్ హౌస్ లో ఉంటాడో అని అది నిజం చేసిండు కదా. ఓఎస్డి తోని రాజీనామా పంపించి పోయి డైరెక్ట్ గా ఫామ్ హౌస్ లో ఉన్నాడు. కాదు రేవంత్ రెడ్డి గారు కానీ మీ పార్టీకి సంబంధించి ఎవరైనా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతే ఇక్కడికి వెళ్తారో అద్భుతమైన సౌదాన్ని నిర్మాణం చేసిండు సెక్రటరీ. ఎంత అద్భుతంగా ఉంది హైదరాబాద్ లో. పక్కనే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం, ఇక్కడ అమరవీరులు అమరజ్యోతి, వెనుకనే సెక్రటరియట్, అంత అద్భుతమైన భవనాన్ని నిర్మాణం చేసి పెట్టింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అమరవీరులకు అన్న తెలంగాణ రాష్ట్రం కొరకు ఎంతో 12 మంది అమరులైతే అమరుల కుటుంబాలకు ఏం చేసిండన్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు? ఏం చేసిండు? ఏం చేసినా నువ్వు నీకు అమరజ్యోతి కడితే వాళ్ళకు కాదు కదా, వాళ్ళ బాధలు ఏంది, అదేంది. శ్రీకాంతాచారి తల్లి ఒక రోజైతే గట్టిగా ముఖం పట్టుకొని కేసీఆర్ నిలదీస్తే కూడా ఎలాంటి లేదు, ఆమెకు ఓడిపోయే సీట్ ఇచ్చి గెలవమని చెప్పారు. ఏడ మీ ముఖ్యమంత్రి చేసినటువంటి ఇప్పుడు రామ్మోహన్ అంటుండు కదా సెక్రటరీ కట్టినమని. సెక్రటరీ 500-600 కోట్ల బడ్జెట్ నుంచి 11,000 కోట్ల బడ్జెట్ చేసి రామ్మోహన్ ఒక్క నిమిషం రామ్మోహన్ అన్న మీరు అంటున్నారు ఇందాక అందరికి సౌకర్యంగా సెక్రటరీ కట్టినమన్నారు కదా. పాత సెక్రటరీకి ఏమైందన్న? సెక్రటరీ బాగాలేకుండానా? ప్రజల సొమ్మును దుర్వినియోగంగా ఖర్చు పెట్టి
500 కోట్ల ఏదో బడ్జెట్ పెట్టి దాన్ని 1150 కోట్ల తీసుకుపోయి ప్రజల సొమ్మును నీళ్ళపాలు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది కేసీఆర్. నువ్వు అలాంటి మేము మంచి చేసిన మాత్రం చెప్పకురన్నా, చెప్తే మళ్ళీ మీరే గెలిచేటోళ్ళు. మీరు అలా అంటే నేనేమంటే సెక్రటరీ గురించి మాట్లాడుతున్నావు అన్న. ఒక్క నిమిషం నరసింహన్న మీ లైన్ రామోహన్ అన్న, మీరు ఇంకా 100 సంవత్సరాలు పరిపాలించే సెక్రటరీ కూలగొట్టి దాని అలా ఒక రకమైన నిజంగా చెప్పాలంటే ఒక ముస్లింల హావభావాలతోటి ఒక సెక్రటరీ కట్టి సర్నా ప్యాలెస్ అని చెప్పి దాన్ని ఇలా 1150 కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిండు ఇలా కేసీఆర్. మీరు ఇలా కేసీఆర్ ఇది చేసిండు అది చేసిండు ఏందన్నా? అంబేద్కర్ రాజముద్ర ఉంది భారతదేశంలో అసలు సెక్రటరీ కట్టాల్సిన అవసరం వచ్చింది. ఇంకొక పాయింట్ ఏంటంటే కరెక్ట్ 5 సంవత్సరాల శ్రీనివాస్ రెడ్డి గారు కరెక్ట్ 5 సంవత్సరాల క్రితం ఇదే డిసెంబర్ 4, 2018 రేవంత్ రెడ్డిని పోలింగ్కి కరెక్ట్గా 2 రోజుల ముందు తన ఇంట్లో బలవంతంగా కూడా బెడ్రూమ్లో ఉన్నటువంటి ఆయనని బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి బయటికి తీసుకెళ్లారు. 5 సంవత్సరాల తర్వాత చూస్తే ఇప్పుడు ఆయన గడప దాటాలన్నా కూడా హై సెక్యూరిటీతో బయటికి తీసుకెళ్లాల్సిన సిచ్యువేషన్. అంటే ఒక మనిషికి, ఒక రాజకీయ నాయకునికి ఏ సమయం ఎట్లొస్తుందో తెలియదు. నిజంగా దీంట్లో ఒక విషయాన్ని మనం ఒప్పుకోవాలి, రేవంత్ రెడ్డి కష్టం ఖచ్చితంగా ఉంది. ఎందుకనంటే మొన్నటి వరకు బీజేపీ ఒక మంచి గ్రాఫ్లో వెళ్తున్న నేపథ్యంలో బండి సంజయ్ తొలగింపు అనేది బీజేపీకి పెద్ద మైనస్ అయింది. బట్ లేకపోతే ఖచ్చితంగా కూడా బీజేపీ అండ్ బీఆర్ఎస్ తగ్గ 4 ఉండే సిచ్యువేషన్స్లోకి కాంగ్రెస్ కంప్లీట్గా స్వీప్ అవుతున్న టైంలో రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పచెప్పడం, రేవంత్ రెడ్డి పార్టీని మరింత ముందు తీసుకెళ్లడం. అసలు పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు? ఒక కార్యకర్తగా అసలు నర్సింగ్ గారు మరి ఇప్పుడు ఒక పార్టీని అసలు గుర్తింపే లేదు మొన్నటి వరకు. మీ పార్టీకి చెప్పాలి అని అంటే అసలు పార్టీకి గుర్తింపు లేదు. క్యాడర్ను కూడా పెంచుకోవాలి అన్నా కూడా ఎవరు పార్టీలో జాయినింగ్స్ లేవు. మండల స్థాయిలో కావచ్చు లేదా డివిజన్ స్థాయిలో కూడా పార్టీని విడిపోయిన నాయకులు చాలామంది ఉన్నారు. బట్ ఈరోజు ఆ పార్టీలో చేరదామన్న స్పేస్ లేనటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్నారా? చూడండి, ఏదైతే గతంలో ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో అధికారం ఎట్లయితే తెచ్చిండో, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చిన మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన కష్టం చూసినాం. వాళ్ళ కూతురు మ్యారేజ్ ఉన్నా కూడా జైలు నుండి వచ్చి అక్షంతలేసి మళ్ళీ జైల్లో పంపించిండు రాక్షసుడు కేసీఆర్. ఎలాంటి కనీసం మానవత్వం లేకుండా చట్టం ముందు సమానులు అన్నప్పుడు మీ నాయకుడు కేసీఆర్ ఎక్కడ ఏం తప్పు మీ నాయకుడు ఏదైతే 1,00,000 కోట్లు దానిపైన కూడా విచారణ జరిపిస్తాం. అది కూడా ఆ టైంలో రాజకీయం ఎవరు సొంతం కాదన్నా. అంటే ఇప్పుడు ఇందాక చట్టపరంగా ఏం చేసినా ఎదుర్కోనికే సిద్ధంగా ఉన్నావు, కానీ తప్పు చేయకుండా కేసులు బనాయిస్తే మాత్రం ఊరుకునే లేదు. ఇది మాత్రం వాస్తవం. చేసినా కూడా చట్టాలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి కదా. ఇప్పుడు దానికి చేసేది దానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా. తప్పకుండా చట్టపరంగా ఎదుర్కోనికే సిద్ధంగా ఉన్నావు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అన్న, ఉద్యమాలు చేసి కేసులు, జైళ్లు, కొట్లాటలు, తూటాలు, లాఠీలు ఏం కొత్త కాదు మనకు బీఆర్ఎస్ పార్టీకి. తప్పకుండా కేసీఆర్ ఉద్యమ నాయకుడు. తప్పండ వర్గాలను జమ ఏకం చేసి తెలంగాణ సాధించిన మనిషి ఆయన. అటువంటి వ్యక్తికి ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు అని. అందుకే తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చింది కదా. 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండు, మొదటిసారి ఇచ్చిళ్ళు, రెండోసారి ఇచ్చిళ్ళు. ఇక ఆయన సాలు దూరానే ఇంటికి పంపించారు. మీ కుంభకోణాలు, మీ కుటుంబ పాలన వద్దనే ఇంటికి పంపించి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చింది కదా. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమకారుల కోసం చెప్పడానికి మాత్రం ఆ రోజులు కాదన్నా, వాళ్ళకు హక్కే లేదు. ఎందుకంటే వాళ్ళను వాడుకొని వదిలేసిరు. ఇవాళ టిఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ ఎట్లా అయింది? ఒక ఉద్యమకారుడు ప్రశ్నిస్తే టిఆర్ఎస్ లో మీరు పనిచేసిరు, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది, మీరు ఉద్యమం చేసిన పార్టీ లేదన్నాడు ఒక నాయకుడు. అలాంటి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మరన్నా, అయిపోయింది. మిమ్మల్ని ఇంట్లో ఫామ్ హౌస్లకే పరిమితం చేసిరు మిమ్మల్ని. మీరు ఇంకా గతంలో ఉద్యమం చేసినాము, సావు నోటే తలకాబడి ఇవన్నీ చెప్పొద్దనన్న. ఒక పార్టీ, ఒక నేషనల్ పార్టీ, ఒక కార్యకర్త చెప్తున్నా, మీరు ఇంకా పాత ముచ్చలు చెప్పొద్దు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు నిజంగా మిత్రుడు చెప్పినట్టు మీరు బరాబరి మోసం చేసిండు.
ఇక అదంతా వేరే విషయం, మీరు అది చెప్పకండి. కానీ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని నిలదీయండి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఎట్లా చేస్తారో దాని గురించి మాట్లాడు. కానీ మీరు మళ్ళీ నరసింగ్ గారు ఒక పాయింట్ ఈ సందర్భంలో ఒక పాయింట్ వచ్చింది. ఒక పాయింట్, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రకటించగానే మీ ఇంట్లో కరెంటు పోయింది. అది 3.5 కోట్ల మంది ఉద్యమం చేసిండ్రు తెలంగాణ ఆకాంక్షలు. కానీ కేసీఆర్ ఒక్క అడగండి మీరు రామోహన్, మీరు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ రాబోయే రోజుల్లో రాజకీయంగా మీరు ఏమాత్రం నిలబడాలన్నా, మళ్ళా 10-15 సీట్లు రావాలన్నా, మీరు ఈ తెలంగాణ ఉద్యమం చేసినాం, సాగు నోటే తలకాయ పెట్టినాం, ఇవన్నీ దయచేసి ఓటర్ల నాలెడ్జ్ మారింది, పబ్లిక్ ఒపీనియన్ మారినాయి. నువ్వు దయచేసి ఆ మాట మాత్రం మీ బీఆర్ఎస్ లో చెప్తున్నాం, అలాంటి మాత్రం చెప్పకండి, అలాంటి మాత్రం చెప్పకండి. గెలవడానికి ప్రయత్నించండి. రామ్మోహన్ గారు, నిన్న అరవింద్ గారు మాట్లాడుతూ మీడియా సమావేశంలో ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ ఈరోజు బీజేపీ తగ్గడానికి, బీజేపీ కూలిపోవడానికి బీజేపీ పార్టీ కారణం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ చేయకపోవడమే ఈ రోజు మా బీజేపీ కూలడానికి కారణం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఓపెన్ గా చెప్తా ఉన్నాడు. ఏముచ్చట అంటే దీన్ని ఒప్పుకుంటారా మరి బీజేపీ? మీ నాయకుడే చెప్తా ఉన్నాడు, దీన్ని ఒప్పుకుంటారా? బీజేపీ ఒప్పుకుంటారు. ఇప్పుడు రకరకాల సిచ్యువేషన్ ఉంటాయి, అది కోర్టులో కొన్ని వ్యవహారాలు కోర్టు చూసుకుంటుంది. ఇప్పుడు రాజకీయం మా చేతిలో సెంట్రల్ పార్టీ మా చేతులు ఉందని అరెస్ట్ చేయడానికి కుదరదు కదా, అది తప్పు. అది బీజేపీ లెక్క తప్పింది, తెలంగాణ లెక్క తప్పింది. మేము ఒప్పుకుంటున్నాం, మా కష్టం కాంగ్రెస్ కు ఫలితం వచ్చింది, మేము ప్రజలను సంఘటితం చేసినాం. ఈ దొరను ఇంటికి పంపించాలి, ఈ దొర పాలన మనకు వద్దు, తెలంగాణ ప్రజలను మోసం చేసిండు కేసీఆర్, 1,00,000 కోట్లు సంపాదించిండు, రకరకాల కుంభకోణం చేస్తాను. మా బండి సంజయ్ పాదయాత్రలో నిరంతరంగా 5 దగ్గర మేము 80 అసెంబ్లీలు టచ్ చేసినా, దగ్గర మేము చాలా పెద్ద పాదయాత్రలు చేసాం, 2.5 years చేసినాం. వాననక ఎండనక వచ్చాక ప్రజలు ఒక అవగాహనకు వచ్చిళ్ళు, కేసీఆర్ తెలంగాణకు మోసం చేస్తాడని క్లారిటీ వచ్చింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇలా బీజేపీ దాని క్రెడిట్ తీసుకోలేకపోయింది, అది కాంగ్రెస్ తీసుకుందని మేము నిన్న కూడా ఒప్పుకుంటున్నాం. అయినా కూడా మా పార్టీకి ఇవాళ ఎక్కడ గ్రాఫ్ తగ్గలేదు, నరేంద్ర మోడీ గ్రాఫ్ తగ్గలేదు. మీరు చూస్తున్నారు, ఇవాళ కాంగ్రెస్ ఇక్కడ గెలవచ్చు, ఓకే, అది ప్రజల తీర్పు. కానీ పక్కన రాజస్థాన్ చూసుకుంటే, పక్కన ఛత్తీస్గఢ్ చూసుకుంటే, మధ్యప్రదేశ్ మాదే, రాజస్థాను ఛత్తీస్గఢ్ అనేది కాంగ్రెస్ కంచుకోట. ఇలా అక్కడ నరేంద్ర మోడీ గారు హవా విడిచింది కదా. రేపు రాబోయే ఎలక్షన్లో ఇంకా 5 సంవత్సరాలు ఇక్కడ కూడా రాదని ఎందుకు అనుకుంటారు? రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కాషాయ జెండా ఎగరేస్తుంది. ఇప్పుడు ఏదైతే కొన్ని మిస్టేక్లు జరిగినాయి, కొన్ని తప్పులు, కొన్ని వ్యవహారాలు జరిగినాయో దాన్ని కాకుండా మేము ఆల్రెడీ దాని మీద పోస్ట్ మార్టం స్టార్ట్ చేసింది హైకమాండ్. ఇది ఖచ్చితంగా నేనేమంటున్నంటే, ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు మేము మళ్ళీ వస్తాం, మళ్ళీ గెలుస్తాం, మా సారు తెలంగాణ ఉద్యమం చేసిన మాట్లాడిపోతాను. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, బీజేపీ పార్టీ కంప్లీట్ గ్రాఫ్ తగ్గడానికి బీజేపీ పార్టీ నాయకులే కారణం. ఏదైతే సవాలు చేసినటువంటి ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, లేకపోతే రఘునందన్ రావు ఎందుకు గెలవలేకపోయాడు తెలంగాణలో? అసలు పార్టీకి ఏదో నామమాత్రంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 8 మంది గెలిచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏదైతే బలమైనటువంటి నాయకులను మీరు చెప్పే మొదటి నుంచి చెప్పేటువంటి నాయకులు ఎందుకు గెలవలేకపోయారు బీజేపీ పార్టీ? ఇప్పుడు ప్రజలు వాతావరణం మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పులో భాగంగానే అక్కడ ఎమ్మెల్యేలు మరి మీరు బాగా అబ్జర్వ్ చేశారా, మార్పు కోరుకున్నట్టు కాంగ్రెస్ కు మెజార్టీ వచ్చింది. మార్పు కోరితే కాంగ్రెస్ కు మెజార్టీ రాకపోయేది కదా. ఆడ కూడా అందులో భాగంగా మా దాంట్లో కూడా మార్పు కోరుకున్నారు. వచ్చింది. జనగాంలో పలరాజేశ్వర రెడ్డి గెలిచారు, శేషన్ గన్పూర్ లో కడియం శ్రీగారు గెలిచారు, ఉప్పల్లో బండారు లక్ష్మారెడ్డి గెలిచారు, 300 ఓట్లతో ఓడిపోయాడు. అది గంగుల కమలాకర్ రెడ్డి కాంట్రాక్ట్ల మీద, గ్రానైట్ల మీద సంపాదించిన 1,000 కోట్ల రూపాయలు ఎగజల్లి ప్రజలు మభ్య పెట్టినాడు, గెలిచిండు. అది న్యాచురల్. ఈటల రాజేందర్ ఓడిపోవడం కూడా కారణం చెప్తాం. వాడు అన్ఫార్చునేట్ 2 దిక్కుల పోటీ చేయడం జరిగింది. ఆ 2 దిక్కుల పోటీలో భాగంగా వారికి ప్రచారం టైం సరిపోలేదు తప్ప ఆయనకు ప్రజల ఆదరణ తగ్గలేదు. భారతీయ జనతా పార్టీ 7% ఓటింగ్ నుంచి 14% పెరిగిందంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. గతంలో మాకు 2018 ఒక్క ఎమ్మెల్యేతో స్టార్ట్ అయిన భారతీయ జనతా పార్టీ ఇలా సడన్ గా 8 సీట్లు పోయింది. రేపు ఎందుకు అనుకుంటారు 66 సీట్లు పోదని అనుకుంటారు? భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఉంది, నరేంద్ర మోడీ వే నడుస్తుంది, ప్రజలు భారతీయ కోరుకుంటారు. దయచేసి అందుకే సంవత్సరాల పాలకుర్తి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ కోసం పనిచేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా డిబేట్లలో కూర్చున్నారు.
ఎమ్మెల్యే కాకుండా. సరే అది కాలం వచ్చినప్పుడు ఎమ్మెల్యే అవుతారండి. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే టీఆర్ఎస్ మాత్రం దయచేసి మీరు కళ్ళ కనవద్దు. ఒక్కసారి ప్రాంతీయ పార్టీ ఒక నేషనల్ పార్టీ ఓడిపోయినాక 2 నేషనల్ పార్టీ మధ్యలో ప్రాంతీయ పార్టీలు పరిపాలన ప్రజలు కోరుకోరు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రజారాజ్యం ఏదైతే గతి పట్టిందో అట్లనే బీఆర్ఎస్ పార్టీ అయిపోతుంది. వాళ్ళ నాయకులు ఎవ్వరు కూడా గతంలో మళ్ళా లీడర్షిప్ అనేది చేసేది అవసరం లేదు. మీరు ఖచ్చితంగా రేపు కేసీఆర్ గారికి అసెంబ్లీకి రమ్మనండి. ఆ కేటీఆర్ ను హరీష్ రావును పంపుతాడు. మేము ఆ అసెంబ్లీలో చూడండి అభివృద్ధి కార్యక్రమాల పైన మా నాయకుడు ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పైన వాళ్ళు చేసినటువంటి గతంలో చేసినటువంటి పనుల పైన మేము అడుగుతాం. మాకు సమాధానం సూటిగా చెప్పాలి. వాళ్ళకు నరసింగ్ గారు వీళ్ళు అడగడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ 2,50,000 కోట్లు. మీరు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీల ఖర్చు ఒక నెలకి 1,20,000 కోట్లు. ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అనేటువంటి పాయింట్ ని కూడా ప్రతిపక్షాలు 2 రెడీగా ఉన్నాయి. ఒక పార్టీ కాదు 3 పార్టీలు ఈసారి మీకు ప్రతిపక్షంలో. ఇటు బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఎంఐఎం ఉంది. ఈ 3 పార్టీలకు సరైనటువంటి సమాధానం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాలి. 100% మా నాయకులు ప్రతిభావంతులు. సాధ్యంగానే హామీలు ఏమి ఇయ్యలేదు. మేము గతంలో ఏదైతే పెద్దంతారులకు రైతు బంధు పేరిట ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిందో దాన్ని కొద్దిగా మాడిఫై చేసి ఇవన్నీ పెద్దలు రాష్ట్ర నాయకులు చూసుకుంటారు. ఖచ్చితంగా మీరేం అలా డౌట్ ఖచ్చితంగా. నరసింగ్ గారు ఒక చిన్న పాయింట్ నరసింగ్ గారు, ఇప్పుడు మీరు తెలంగాణలో ఆర్టీసీని ఫ్రీ అని చెప్పారు. నాకు ఒక డౌట్ అన్న, ఈ ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇచ్చి మీరు ప్రతి మహిళకు గృహానికి 2,500 ఇచ్చి 500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చి మీరు మీ పక్క రాష్ట్రం ఎందుకు వెళ్ళాలి ఇట్లాంటి? మరి ఇదంతా సాధ్యమైతే అనుకుంటారా మీరు? అంటే మేము అనుకుంటున్నాం ఇది డెబిట్ ఒక సందర్భం అడుగుతున్నానా. ఇవన్నీ సాధ్యమైతే మాత్రం నిజంగా సంతోషపరిచిందే. లేకుంటే సేమ్ టీఆర్ఎస్ లాంటి పరిస్థితి మీకు పడుతుందని అంటున్నా. ఇంకొక పాయింట్ ఏంటంటే రేషన్ డీలర్లకు 15,000 రూపాయలు, దాంతో పాటు ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు, వార్డు మెంబర్లకు 1,500 రూపాయలు. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతుంది? అన్న శ్రీనివాస్ రెడ్డి అన్న, గతంలో కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి, ఒక్క నిమిషం అన్న, కళ్యాణ లక్ష్మి పేరిట 1,00,000 రూపాయలు ఇచ్చిండు. దానికి మేము 50,000 ఇస్తున్నాం కదా. ఖచ్చితంగా హామీలు అసాధ్యంగాని హామీలు మేము ఇయ్యలే. ఖచ్చితంగా మీరు చూస్తుండండి. ప్రతి పేదవాడికి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు వస్తాయి. మేము ఏదైతే 6 గ్యారెంటీలు ప్రకటించినామో ఖచ్చితంగా అమలు పరుస్తాం మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ పైన అనాదిగా కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదు, ఇది వాస్తవం. ఎందుకంటే తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని ఉత్తగేలే తెలంగాణ ఉత్తగేలే కొట్లాడి తీసుకున్నావు. ఈ 10 ముఖ్యమంత్రి అది మా ఇంట్లో ప్రాబ్లం అన్న, అంతా కాదు రాష్ట్రం మొత్తం కాదు, ఓన్లీ మా ఇంట్లో ప్రాబ్లం. సంతోషం తెలంగాణ ప్రాంతంలో. మరి గడిచిన 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ జమ ఎందుకు చేయలేకపోయారు మెడికల్ కాలేజీ? ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారు. ఇవన్నీ చూసి మీరు ఓరు లేక ఇంకా హైట్రిక్ కొట్టబోతున్న భయంతో ఏవో అలవిగాని హామీలు తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టి తెలంగాణ ప్రాంత అమాయకులందరూ గుట్టలు చేసుకొని ఇలా అధికారులకు వచ్చింది. వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికే తెలంగాణ ప్రాంతంలో డబ్బులు లేవు, ఇన్కమ్ సోర్స్ లేదు. ఇంకా రేపటి నుంచి ఉంటుంది కథ. కరెంటు పోతుంది, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అంటారు. కరెంటు బిల్లు ఎవరు కట్టరు? ఆల్రెడీ అప్రపాలైంది కరెంటు. ఇక ఆర్టీసీ ఆరోపించడానికి ఎలాంటి దొరకక ఇవన్నీ మాట్లాడితే కుదరదు. రామ్మోహన్ గారు ఇప్పుడే కొద్ది క్షణాలు మాత్రమే అవుతా ఉంది. రామ్మోహన్ గారు కొద్ది క్షణాలు అవుతా ఉంది. వాళ్ళ సీఎం ని ప్రకటించి కూడా దాదాపు 2 రోజుల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి. అర్ధగంట సేపు అవుతా ఉంది. వాళ్ళ సీఎం ని ప్రకటించి ప్రమాణ స్వీకారం అయిపోనివ్వండి, వాళ్ళ మంత్రివర్గాన్ని అయిపోనివ్వండి, వాళ్ళ కేబినెట్ సెట్ చేసుకున్న తర్వాత మీరు ప్రశ్నించండి. మా నాయకుడు ప్రమాణ స్వీకారం చేయాలి. మీరు ఇప్పుడే మీరు దిగిపోయి 3 రోజులు అయిందన్నా. మీరు దిగిపోయి 3 తారీఖే కదా, 4 రోజులు అయింది. రాగండి
మీకు అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తాడు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇవన్నీ సాధ్యమేనని మాకైతే కొంచెం ఒక భారతీయ జనతా పార్టీ నేను ఒక జనరల్ సెక్రటరీ నాకు ఒక రాజకీయ నాయకుడిగా నాకైతే డౌట్ అయింది. ఎందుకు చెప్పనా, రామోహన్ ఒక రామోహన్ నర్సింగ్ ఒక్క నిమిషం లైన్ ఉండండి. నాకు నాది ట్రావెల్స్ బిజినెస్, నాది బెంగళూరు హైదరాబాద్, నేను రెగ్యులర్ ట్రావెల్ చేస్తాను, నా బస్సులు ట్రావెల్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు మీరు లైన్లో ఉంటే వీడియో కాల్ మాట్లాడతా, నాకు ఒక 1000 మంది దాకా పరిచయం డ్రైవర్లకు ఫోన్ చేస్తా, వాళ్ళకు ఎప్పుడు ఫోన్ చేసి జనరల్గా అదే మాట్లాడతా, లేదు సార్ ఎక్కడ కరెంట్ లేదు, ఎక్కడ సరిగా మాకు అన్ని పంటలు అంటే ఆడైతే సక్సెస్ కాలేదు కాంగ్రెస్, ఇప్పుడైతే గత 6 నెలల నుంచి సక్సెస్ కాలేదు ఆడ. కానీ రాబోయే రోజుల్లో నేను బడ్జెట్ పెంచుకొని ఏమైనా సక్సెస్ చేస్తారా అనేది మాత్రం డౌటే. అక్కడ సాధ్యం కానిది ఇక్కడ సాధ్యమైతే ఎట్లా అనుకుంటున్నాం మాకైతే డౌటే ఉంది, ఒక రాజకీయ నాయకుడు మాకు డౌటే ఉంది. బట్ ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు కాబట్టి మనం వెయిట్ చేయడం అవసరం కాబట్టి వెయిట్ చేయాలి. మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మరి వేరే రాష్ట్రం నుంచి కరెంటు తెప్పిస్తాడా, మరి ఛత్తీస్గఢ్ నుంచి కాకుండా ఇంకా తెప్పిస్తాడా, లేకుంటే ఏమైనా ఉన్న దాని మీద బ్రాండ్ల మీద రేట్లు పెంచానో రెవెన్యూ జనరేట్ చేస్తాడా, ఇది కొంచెం అందరికీ ప్రశ్నార్థకంగా ఉంది. బట్ ఒక వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలు వెయిట్ చేద్దాం. ఇది నిజంగా మా అన్నట్టు 5 సంవత్సరాలు ఏరడం అయితే కొంచెం డౌట్గానే ఉంది, ఎందుకంటే ఎత్తలేని భారం ఎత్తుకుంటే అనిపిస్తుంది. ఓన్లీ ఒడ్డు దాటాలి, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ప్రజల మభ్యపెట్టి ఎడి చేసి మనం గెలవాలని ఒక వాస్తవానికి సరే కేసీఆర్ ఓడిపోయేందుకు మీరు సంతోషపడ్డా కూడా ఎన్ఆర్సీసీలో మాత్రం హ్యాట్రిక్ కొట్టొద్దు అని ఒక వాతావరణం మీద ఒక అంతులేని హామీలు ఇచ్చినట్టు అనిపిస్తుంది. బట్ ప్రజలు కూడా మరి నమ్మారు, చూద్దాం తెలంగాణ ప్రజలు నమ్ముతారు, అందరికీ నమ్మి కదా కేసీఆర్కు 2 సార్లు అవకాశం ఇచ్చింది, ఈసారి కాంగ్రెస్ నమ్మిండ్రు. కానీ సాధ్యం అవుతుందా అని ఒక డౌట్ అవుతుంది, చూడాలి మరి ఎలా సాధ్యమవుతుందో అనేది కొంచెం వాస్తవానికి డౌట్గానే ఉంది, చూడాలి. రామ్మోహన్ గారు చెప్పండి. రామ్మోహన్ మాట్లాడు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, దాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ ఒకటే లక్ష్యంగా పనిచేస్తుంది, ఎక్కడ తిరిగి కేసీఆర్ నుంచి అధికారం గుంజుకోవాలి. దాంట్లో ఆ యొక్క ఆలోచనలో ఏం మాట్లాడుతున్నావు, ఏ పథకాలు చెప్తున్నావు, వీళ్ళకు ఏం హామీలు ఇస్తున్నావు అనేది ఎక్కడ అర్థం కాకుండా ఇచ్చేసింది. చిన్న ఒక కథ చెప్తున్నారు, ఎలా ఒక టైలర్ ఉన్నాడు వెనకటి, ఆయన కుడుతుంటే సూది కింద పడ్డదాన్ని, సూది కింద పడితే దేవుడా సూది దొరికితే 5 కిలోలు చక్కెర పెడితే దేవుడా అని అంట. ఇంటికెళ్ళి అక్క వచ్చింది, ఏమయ్యా పెదవసి ఇది చాలా ఓల్డ్ ఎందుకంటే కేసీఆర్ గారు సామెతలు చెప్పి వినకనే మిమ్మల్ని ఫానవులకు పరిమితం చేసి వద్దు అన్న. అప్డేట్ చేయండి, రామోహన్ అప్డేట్ చేయి. అవన్నీ కేసీఆర్ గతంలో సభల పైన సమావేశాలలో పెట్టినప్పటి విషయాలు ఇవన్నీ. శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ నర్సింగ్ గారు, రామ్మోహన్ గారు, అంటే ఇప్పుడు జనరల్ గా మాట్లాడుకుంటే ఒక జెడ్పీటీసీ, సాధారణ జెడ్పీటీసీ 2006లో ఆయన ప్రస్తావన మొదలైతే చిన్న రాజకీయ ప్రస్థానంలో ఆయన ఈ స్థాయికి రావడాన్ని ఇండివిజువల్గా పార్టీలకు సంబంధం లేకుండా యాజ్ ఏ ఒక పొలిటీషియన్గా లేదా ఒక ప్రజానాయకుడిగా లేకపోతే ఒక ప్రజల ఒక వ్యక్తిగా అసలు మీరేమనుకుంటున్నారు, అంటే మీ ఉద్దేశాలు ఏంటి అన్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు మీతో మొదలు పెడదాం. 2006లో ఆయన చిన్న జెడ్పీటీసీగా మొదలైనటువంటి ఒక ప్రజానాయకుడిగా మొదలైండు. అట్లా మొదలై 2 సార్లు, ఒకసారి ఎమ్మెల్సీగా, ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత ప్రతిపక్షంలో ఒకసారి 2018లో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ టీడీపీ పార్టీకి రాజీనామా చేసి అనంతరం మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయనకు పార్టీ కూడా అధ్యక్ష పదవిని ఇవ్వడం జరిగింది. సో ఒక చిన్న స్థాయి, మండల స్థాయి నుంచి మొదలైనటువంటి ఆ వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని ఏలేటువంటి ముఖ్యమంత్రి స్థాయికి రావడాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? వాస్తవానికి రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి మొదటి నుంచి ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తలుగా ఆయన చదువు కానీ, చదువుకున్న తర్వాత రాజకీయ నడవడి కానీ ఆయన మొదటి నుంచి ఒక మంచి రాజకీయ నాయకుడిగా పేరు వచ్చింది. కాకపోతే మధ్యలో కొన్ని కేసెస్ కూడా వచ్చినాయి. కానీ సరే ఆ కేసు అనేది ప్రతి రాజకీయ నాయకుడు ఇవాళ రేపు ఒక ఫ్యాషన్ అయిపోయింది అనుకో కేసులు అనేది. కానీ ఆయన మొదటి నుంచి స్టార్టింగ్లో కూడా మనకు ఇండిపెండెంట్గా కూడా చేసి జెడ్పీటీసీ గెలిచిండు. అప్పటి నుంచి వాళ్ళు ఓటమి లేని కొంచెం ప్రయాణం చేసిండు. కొంచెం టీడీపీ
తెలంగాణ వచ్చాక టీడీపీ అటు ఇటు అయినప్పుడు కూడా కొంచెం న్యూట్రల్గా ఉండి పార్టీకి డెడికేట్గా చంద్రబాబు నాయుడుకి ఒక నమ్మకంగానే ఉన్నాడు. ఏదైతే ఆయన రాజకీయ ప్రయాణం అంతా ఇలా కాంగ్రెస్కు సేమ్ టైం కాంగ్రెస్ అక్కడ వేకెంట్ ఉంది. కాంగ్రెస్ మరీ ఐసీయూలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉండే. సేమ్ టైంలో కాంగ్రెస్ పార్టీ వారిని ఆహ్వానించింది, వారికి అవకాశం ఇచ్చింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. కాబట్టి ఒక విషయం, రాజకీయంలో కష్టపడి నిజాయితీగా పనిచేస్తే ఇలాంటి పదవులు వస్తాయని మేము నమ్ముతాం. రాజకీయంలో సాధ్యం. ఆయన ఖచ్చితంగా ఒక మంచి నాయకుడు కాబట్టి ఇలా ప్రజలు బ్రహ్మరథం పడిలు. ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ అంటే నిజంగా వాస్తవానికి ఒక మహాసముద్రం. అది ఒక సీఎం చేయడానికి కూడా ఒక 2-3 రోజులు తీసుకుని 4 రోజులు తీసుకుంటారు. అంటే ఇవాళ ఒక వితిన్ 1-2 డేస్లో సెలెక్ట్ చేయడం అనేది నిజంగా అంటే ఆయన మీద ఒక క్లియర్ విజన్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డి కూడా ఒక క్లియర్ విజన్ తోటే మొదటి నుంచి పనిచేసిండు. పార్టీ కూడా సహకరించింది కాబట్టి అన్నీ కలిసి వచ్చినాయని అనుకుంటున్నాం. ఎనీవే రేవంత్ రెడ్డి గారు కష్టపడ్డాడు కాబట్టి ఈరోజు ఆ స్థాయికి ఎదిగిండు. ఆయన కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు, జైలు పాలయ్యిండు, చాలా అప్ అండ్ డౌన్లు అయ్యిండు. ఆయన వాస్తవానికి వాళ్ళ బిడ్డ మ్యారేజ్ కూడా జైలుకి వచ్చే పరిస్థితి ఉంది. ఆయన కష్టపడకుండా ఏం దెబ్బలు తగలకుండా ఇలా అంత పెద్ద నాయకుడు కాలేదు. కేసీఆర్ కూడా చాలా ఇబ్బందులు పెట్టిన ఆయన. కానీ ఏదేమైనప్పటికీ ఆయన నిజాయితీ, ఆయన ఒక నిబద్ధత ఆయనకు ఇలా రాష్ట్రానికి అట్టబెట్టిందంటే నిజంగా ఇది ఒక వాస్తవం చెప్పుకోదగ్గ విషయం. ఇది ఏ రాజకీయ నాయకుడి కన్నా ఇది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. రామ్మోహన్ గారు, ఒక బీఆర్ఎస్ నాయకుడిగా మీరేమనుకుంటా ఉన్నారు? మీ సొంత జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకుడు, సో ఇలాగే ఒక జెడ్పీటీసీగా మొదలైనటువంటి ప్రయాణం మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి తీసుకొచ్చింది. సో ఒక నేతగా కాకుండా ఒక ప్రజానాయకుడిగా, ప్రజాబాంధవుడిగా మీరేమనుకుంటా ఉన్నారు? ఇందులో నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతా, మీరు ఇద్దరు సైలెంట్. సీనారా కానీ ప్లస్ అన్న కాంగ్రెస్ అన్న ఇద్దరు కూడా వినండి. నర్సింగ్ అన్న అయితే సీనారాకు విషయం తెలియదు రేవంత్ గురించి, కాబట్టి గొప్ప నాయకుడు ఎంతో త్యాగం చేసి ఎంతో చేసి అంటున్నాడు. అయితే రేవంత్ రెడ్డి గారు ప్యూర్లీ మనీ మేనేజ్మెంట్. నేను చెప్పినా జైలు పెట్టడం కూడా చెప్పినా. ఒక జెడ్పీటీసీగా ఆయన ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ రాకుంటే మిడ్జిల్ మండలం అంటే మా కాన్స్టిట్యున్సీలో మా పక్క మండలంలో కాంటెస్ట్ చేసిన ఆయన. ఆ రోజు అన్ని పార్టీలను మేనేజ్ చేసి అందరిని నడుపుకొని ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన. ఆ రోజు కేవలం డబ్బులు తీసుకొచ్చి అందరిని మభ్యపెట్టి ఒక ప్రాంతాన్ని కలుషితం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. సార్ రాజకీయంగా గెలుపు సాధించవచ్చు. రామ్మోహన్ గారు ఇంకా మళ్ళీ చూద్దాము, ఎందుకంటే ఒక చిన్న బ్రేక్ నడుస్తుంది. రైట్ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ. ఈరోజు డిబేట్లో పాల్గొన్నటువంటి నర్సింగ్ గారికి అండ్ రామ్మోహన్ గారికి అండ్ శ్రీనివాస్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నూతన సీఎం గారు రేవంత్ రెడ్డి ఉదయం 7వ తారీఖు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నూతన ముఖ్యమంత్రి ప్రకటన అయితే ఈరోజు డిబేట్లో మనం చర్చించుకోవడం జరిగింది. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తున్నాం మన న్యూస్ జనం కోసం నిజం కోసం.